ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 11. శ్రీ సాయి తన నమ్మిన వారిని వెంట నుంచి కాపాడతాడు. 1914 సంవత్సరంలో శివరాత్రి ముందు రోజున హార్దాలో మెజిస్ట్రేట్గా పనిచేస్తున్న చోటు భయ్య తన కుటుంబంతో సిరిడి బయలుదేరాడు. వాళ్ళు నేమేవర్ వద్ద నది ఒడ్డుకు చేరేసరికి చీకటి పడింది. ఎంత డబ్బిస్తామన్నా బేస్తవాళ్ళు పడవ వేయమన్నారు. దిక్కుతోచక వాళ్ళందరూ సాయిని స్మరిస్తుంటే తలగుడ్డ కఫ్నీ గల ఒక ఫకీరు వీరి వద్దకు వచ్చి, ఆడవాళ్లను తీసుకొని ఇంత పొద్దుపోయి వచ్చారేంటి? పై ఆఫీసర్ చేత చెప్పిస్తాను. వాళ్ళ యజమాని వచ్చైనా మిమ్మల్ని నది దాటించాలి అని చెప్పి 10 అడుగులు వేసి ఇక కనిపించలేదు. ఇంతలో పడవవారే పరుగున వచ్చి అందరినీ పడవ ఎక్కమని చెప్పి సామానులు పడవలో సర్దారు. బాడుగ ఎంతో చెప్పమంటే, ఎంతో మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి, లేకుంటే ఏమీ ఇవ్వకండి అన్నారు. ఆ కుటుంబం షిరిడీ చేరాక జరిగినదంతా తమ లీలేనని సాయి సూచించారు. శ్రీ సాయి నమ్మిన వారిని సురక్షితంగా జీవిత సాగరం దాటించి తన చెంతకు చేర్చుకుంటారు. గణపతి తోండుకదం 1914లో సకుటుంబంగా షిరిడీ వెళుతున్నప్పుడు వాళ్ళెక్కిన రైలు పెట్టెలో ఇంకెవరూ లేరు. అతడు భక్తి మార్గ ప్రదీప అనే సద్గ్రంథాన్ని పెద్దగా చదువుతున్నాడు. ఇంతలో 15 లేక 20 మంది బిల్లులు ఆ పెట్టెలోకెక్కి అతని చెంతన కూర్చున్నారు. వాళ్ళు తాను చదివేది వినడానికి వచ్చారు అనుకున్నాడు గణపతి దోండు. 5 నిమిషాల తర్వాత రైలు వేగంగా పోతుంటే వాళ్ళందరూ ఆ పెట్టెలో నుంచి దూకి పారిపోయారు. దోండ్ ఆశ్చర్యంతో తలుపు దగ్గరకు వెళ్ళి చూశాడు. ఆ బిల్లులు వెనక్కు చూస్తూ పరిగెత్తుతున్నారు. దోండ్ కూడా వెనక్కు తిరిగి చూస్తే ఒక పక్కగా వృద్ధ ఫకీరు కూర్చొనున్నాడు. ఆయన ఆ పెట్టెలోకి ఎలా వచ్చాడో అతనికి అర్థం కాలేదు. మరలా చూసేసరికి ఆయన అక్కడ లేరు. అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు షిరిడీ చేరగానే సాయి నవ్వి, భద్రంగా వచ్చారే అన్నారు. ఆ మార్గంలో బిల్లులు తరచూ రైళ్లు దోచేవారు. అలాగే ఒకప్పుడు నానా చందోర్కర్ ఒక అడవిలో ఉన్న ప్రసిద్ధమైన గణపతి ఆలయానికి బయలుదేరాడు. రైలు ఆలస్యమై అతడు అడవి చేరేసరికి పొద్దు గూకింది. అతడు ధైర్యం చేసి నడక సాగించి, బాబా 9 గంటలకు మందరం అతడు ధైర్యంతో నడక సాగించి, బాబా 8 గంటలకు మందిరం మూసేస్తారు. నేనక్కడికి చేరేసరికి 11 గంటలవుతుంది. నాకప్పుడు ఒక కప్పు టీ కావాలి అని ప్రార్థించాడు. అతడు 10 మైళ్ళు నడిచి ఆలయం దగ్గరికి రాగానే, ఏడి నానా వచ్చాడా అని పూజారి అనటం వినిపించింది. నేనొస్తున్నట్లు మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగాడు నానా. పూజారి అతనికి టీ అందిస్తూ, నానా వస్తున్నాడు, అతడికి టీ సిద్ధం చెయ్యండి అని సాయి మాటలు వినిపించాయి అన్నాడు. ఏ పరిస్థితుల్లోనైనా సాయి ఆజ్ఞ శ్రీరామ రక్ష. ఒకసారి నాసిక్లో ప్లేగు చెలరేగి దోమల ఇంట్లో కూడా ఎలుకలు చచ్చి పడసాగాయి. అతడు సాయిని తలుచుకోగానే అతడు సాయికి జాబు వ్రాసి వారి అనుమతితో ఇల్లు మారాడు. ఆ ప్రాంతంలో కూడా ప్లేగు వ్యాపించి మంచినీటి బావిలో కూడా ఎలుకలు చచ్చి పడసాగాయి. దోమలు మరలా బాబాకు జాబు వ్రాసి ఆయన ఎలాగూ ఇల్లు మారమంటారని తలచి కొత్త ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి తలుపులు తెరుస్తుండగా అతడు ఇల్లు మారనక్కరలేదని షిరిడీ నుంచి జాబ్ వచ్చింది. దూమల్ వెంటనే పాత ఇంటికి వచ్చేసి బాబా మాటల మీద విశ్వాసంతో అక్కడే ఉండిపోయాడు. అయినా ఎవ్వరికీ ఏ ప్రమాదం జరగలేదు. సాయి శృతిమాత్ర ప్రసన్నుడు. మార్చి 6, 1913లో ధూలియాలో బాబూజీ బిడ్డకు జ్వరం వచ్చింది. రాబూజీ బాబాను ప్రార్థించాడు. నాటి రాత్రి 2 గంటలకు అతనికి కలలో సాయి కనిపించి బిడ్డకు వీపూది పెట్టి, భయం లేదు, 2-3 గంటల్లో బిడ్డకు చెమట పోస్తుంది, తెల్లవారేసరికి తగ్గిపోతుంది, తరువాత నా దర్శనానికి తీసుకురా అన్నాడు. అలాగే జరిగింది. 3వ రోజు షిరిడీ నుంచి రావూజీకి జాబ్ వచ్చింది. నేను ధూలియాలో నీ మిత్రుడు రావూజీ ఇంటికి వెళ్ళాను అని శ్యామతో బాబా అన్నారట. 2 వారాల తర్వాత వారు షిరిడీ బయలుదేరారు. ఆ రోజు ఆరతి సమయంలో సాయి, శ్యామ, ఆరతి కొంచెం ఆగి ప్రారంభించు, ఆ టాంగావాడు జాగు చేస్తున్నాడు అన్నారు. అతడు అలాగే చేశాడు. ప్రసాదం పంచే వేళకు రావోజీ అక్కడ చేరాడు. అతని బిడ్డతో సాయి, నీకు జబ్బు చేసినప్పుడు ధూలియా వచ్చాను గుర్తుందా అన్నారు.